సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ రన్ అవుతుంది. అది ఎవరో కాదు, మన ఆర్కే రోజా. ఎందుకంటే రోజా ఏది చేసినా సెన్సేషనల్గానే ఉంటుంది. ఆమె మైక్ ముందుకు వచ్చి మాట్లాడినా, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ ఏది మాట్లాడినా ఆమె సెన్సేషనల్ అవటం కోసం స్క్రిప్ట్ రాసుకుంటూనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు రోజా తెలుగుదేశం పార్టీ సైనికులు, జన సైనికులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా అందరూ మీరు ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా ఇదని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ ఇలా ఆర్కే రోజాని మాత్రం తెలుగు తమ్ముళ్ళు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ కారణం ఏంటి అని అంటే, ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మనందరం కూడా ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో ఈలోపు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఏంటి ఆ ట్రోలింగ్, అంత ట్రోలింగ్ గురి కావడానికి గల కారణం ఏంటంటే, రోజా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యాడ్ లాగా ఇవ్వటం జరిగింది. ఆ యాడే ఇప్పుడు రోజా పాలిట శాపంగా మారింది. అదేంటి, రోజా చేతిలో హెరిటేజ్ పాల ప్యాకెట్ కనిపించింది. హెరిటేజ్ పాల ప్యాకెట్ కనిపిస్తే తప్పేంటి అని మీరు అడగొచ్చు. సాధారణంగా రోజా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏం మాట్లాడుద్ది, చంద్రబాబు నాయుడు తప్పులు చేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా, మీరు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడిగింది. సో ఆ తర్వాత చాలామంది జన సైనికులు, టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేసి ఉంటారు. కానీ ఈరోజు ఒక వీడియోలో రోజా హెరిటేజ్ పాలన తీసుకుంటూ ఆ వీడియో ఒకటి మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇప్పుడు అందరూ అడుగుతుంది ఏంటంటే, ఏంటి రోజా, నువ్వేమో మొన్నటిదాకా అందరినీ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా, హెరిటేజ్ పెరుగు నోట్లో పెట్టుకున్నావా అంటున్నావు, కానీ నువ్వు ఈరోజు నిజంగానే హెరిటేజ్ పెరుగు నోట్లో పెట్టుకుంటున్నావు, అందుకే నీకు అందరి గురించి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు రోజా నేను అడిగేది ఏంటంటే, ఒక మహిళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత గౌరవంగా, ఎంత హోందాగా ఉండాలి. అలాంటి మహిళ ఇటువంటి రన్నింగ్ కామెంటరీలు, అంటే ఆ జబర్దస్త్లో చూసేటువంటి బూత్ కామెడీలు తీసుకొచ్చి అది రుద్దేసి, అబ్బా ఇదే కామెడీ కావాలా, ఇదే కావాలి, నన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు కావాలా, నేను మాట్లాడితే ప్రెస్ ముందుకు వస్తే అందరికీ వణుకు పుడుతుంది కావాలా అని చెప్పి అనుకుంటుంది. బురదలో పడే పంది కూడా మామూలుగా మనం ఏమనుకుంటామరా, ఆ పందితో మనకి ఎందుకు లేరా, ఆ పంది ఇదిలిస్తే మట్టి మన మీద పడిపోయిద్ది, ఆ బురద మనకు అంటుకునిద్ది, కాబట్టి ఎందుకు లేరా అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళిపోతాం. అంత మాత్రం చేత పంది ఏమనుకునిద్ది అంటే, నన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు జనాలు, అది నేనంటే మామూలుగా ఉండదు, నాతో ఎవడు పెట్టుకోవాలన్నా భయపడిపోతారంటాడు. ఎందుకంటే అది దాని సహజత్వం ఏంది, అది బురదలో ఉంది. మనం లేపి రాయిసిరేసినా కూడా అది ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టు జలదరిస్తే ఆ బురద తుప్పర్లు వచ్చి మన మీద పడిపోతాయి. అందుకని చెప్పేసి ఎవరు కూడా ఆ బురదలో ఉన్నటువంటి పంది జోలికి పోరు. అంత మాత్రం చేత పంది అది గొప్పతనం అనుకోవడం పంది పొరపాటు. అట్లాగే రోజా కూడా సేమ్ అంతే. రోజా కూడా అంతే. ఏదో మీడియా ముందుకు వచ్చేసి నేను ఒక మహిళ ఎలా మాట్లాడాలి, ఎంత గౌరవంగా కౌంటర్ ఇవ్వాలి, ఎంత గౌరవంగా, ఎందుకంటే వైసీపీలో కూడా చాలామంది ఉన్నారు. పుష్ప శ్రీవాణి గారు కావచ్చు, ఉషా శరణ్ శ్రీ కావచ్చు, లేకపోతే ఈ మధ్య ఎక్కువ కనపడుతున్నట్టు ఎమ్మెల్సీ ఉన్నటువంటి మహిళ, ఉత్తరాంధ్ర నుంచి మహిళ, వీళ్ళందరిని చూస్తే ఎక్కడైనా కానీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారు. సరే, వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఏదైనా ఇస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడతారు. ఒక్క రోజా మాత్రమే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారటానికి కావాలనే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లో మరి తాను మాడిఫై చేసుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారో తెలియదు, కానీ కావాలని ఏదో ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ తీసుకొచ్చి అవతల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి, అబ్బో అదే నన్ను చూసి భయపడిపోతున్నారు, నేనంటే హడలు పడుతుంది, నేను ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటి ఇమాజినేషన్లో ఆమె బతుకుతుంది. కానీ ఫైర్ బ్రాండ్ కాదు, కుప్పల్లో పెంట కుప్పల్లో దొరికేటువంటి వాడిపోయినటువంటి పువ్వు. అది రోజా తెలుసుకున్న రోజు గౌరవం, విలువ పెరిగింది. ఈరోజు చూడండి ఏమవుతుంది, ఎవరైనా సహజంగా డైరీ పాలే వాడతారు, హెరిటేజ్ వాడవచ్చు, తిరుమల వాడవచ్చు, సంఘం వాడవచ్చు, ఏదైనా వాడతారు. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు ఆ పాల ప్యాకెట్లు తప్పనిచ్చి. కాబట్టి నేనేమనేది అంటే, సో వాడటాన్ని మేము తప్పు పట్టట్లా, దాని గురించి అసలు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నోరు కుదరకుండా మాట్లాడి, పిచ్చలవిడిగా పిచ్చిగా మాట్లాడి, పిచ్చివాగుడు వాగి మీడియా ముందు మాట్లాడితే ఇదిగో ఇలాగే అపహాస్య పాలైపోతారు, ఇలాగే అవమాన పాలవుతారు. ఇప్పుడు రోజా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోజాకి దరిద్రం
అంటే అదృష్టం ఆవగింజ అంత ఉంటే దరిద్రం గుమ్మడికాయ అంత ఉంది. ఎప్పుడైతే అతి వాగుడు వాగుద్దో వాగిన కరెక్ట్గా ఒక 20-30 రోజులు అడ్డంగా దొరికిపోవటం, దానివల్ల ఆ పార్టీకి డ్యామేజ్ చేయటం అనేది, లేకపోతే ఇమ్మీడియట్గా దొరికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రోజా లెగ్ మహత్యం అలాంటిది అనమాట. కాబట్టి ఇలా రోజా హెరిటేజ్ పాలు తీసుకొని ఆమె ఇంట్లో హెరిటేజ్ పాలు వాడటం పైన మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటిదాకా రోజా ఎవరు పెరుగు నోట్లో పెట్టుకుంటుందో తెలియట్లేదు, ఎవరు ఐస్ క్రీమ్ వాడుతుందో తెలియట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇన్ని తిట్లు తిట్టినా ఇన్ని మాటలు మాట్లాడినా ఇప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఐస్ క్రీమ్నే వాడుతుంది, నోట్లో పెట్టుకుంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ పెరుగునే వాడుతుంది అని చెప్పేసి నెటిజన్ సెటైర్స్ వేయటం. ఇప్పుడు పాపం రోజా రేపటి నుంచి బ్రాండ్ చేంజ్ చేసిద్దేమో. ఎందుకంటే నిన్నటిదాకా ఆ బ్రాండ్ మీద నోరు బారేసుకుంది. భువనేశ్వరి గారిని తిట్టారు, బ్రాహ్మణి గారిని తిట్టారు, లోకేష్ గారిని తిట్టారు. లోకేష్ గారు మీరు హెరిటేజ్ పాలలో లాభాలు వస్తుంటే అవి మీకు ఇచ్చారని చెప్పేసి. అవును, వాస్తవమే. మీలాంటి సెలబ్రిటీస్లు కూడా, మీలాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళు కూడా హెరిటేజ్ పాలు వాడుతున్నారంటే అది బ్రాండ్ వాల్యూ. ఆ బ్రాండ్ వాల్యూ మరి అన్న ప్రోడక్ట్ ఏదైనా వాడగలుగుతామా? జర్మన్ టెక్నాలజీతో, రోబోట్ టెక్నాలజీతో ఏదైనా భారతీయ సిమెంట్ను కానీ లేకపోతే ఎప్పుడైనా వాడావా? అందుకంటే అవన్నీ మీకు తెలుసు. అన్న లేబుల్ ఒక్కటే ఒరిజినల్, లోపలంతా కూడా అంతా కల్తీ బ్రాండ్ అని. కాబట్టి నేను రోజాకి చెప్పేది ఏంటంటే, రోజా ఇప్పటికైనా ఎప్పటికైనా సోషల్ మీడియాలో, ఎందుకంటే ప్రజలు పబ్లిక్ అన్నీ వాచ్ చేస్తుంటారు. ఏదో ప్రతిసారి నేను మాట్లాడాలి, నేను వాగాలని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఇట్లా సెటైర్లు వేస్తే ఇవాళ చూడు మొత్తం నెటిజన్స్ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఐస్ క్రీము రోజా అప్పటి నుంచి రోజా తెగ వాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. రోజా చంద్రబాబు ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం ఐస్ క్రీమ్ తినట్లేదు అంటున్నారు. ఏం చెప్పాలి దీన్ని? ఎందుకు ఇంత పరిస్థితి, ఇంత దరిద్రమైన పరిస్థితి దిగజారిపోయారు? ఒకసారి మీరు కూడా అర్థం చేసుకో. ఎంత హోందాగా గౌరవంగా రాజకీయాలు చేయాలి. ఎవరన్నా రోజా అని తిడతంటే ఎవరైనా పాపం రోజా ఒక మహిళ ఎందుకు తిడుతున్నారని చెప్పి ఒక్కడైనా జాలి చూపించాడా? జాలి చూపించకపోగా రోజాకి ఇలాగే జరగాలి, రోజాకి తగిన శాస్తి జరిగింది, రోజాకు జన్మలో బుద్ధి రాదు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. నీ బ్రాండ్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిపోయిందో, పొలిటికల్లో నీ పొజిషన్ ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఇప్పటికైనా శేష జీవితంలోనైనా ఎవడో స్క్రిప్ట్ అమలు చేయకుండా సరిగ్గా పాలిటిక్స్ చేస్తే ఇట్లాంటి విమర్శలు రావు, ఇలాంటి మాటలు రావు. ఒక మహిళని విమర్శించాలంటే మాకు కూడా బాధగా ఉంది. కానీ నువ్వు మాట్లాడే మాటలను బట్టి అసలు నేను మహిళలకు ఎవరు కన్సిడర్ చేయట్లేదు. అది నువ్వు వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం. కాబట్టి రోజాకి నేను చెప్పేదంటే ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు, ఎందుకంటే ఆ పాలు వాడితే అంత స్ట్రాంగ్గా ఉంటారు, అంత హెల్దీగా ఉంటారు. ఈరోజు మీకు ఈ నోరు పెద్దదిగా లేవటానికి కూడా బాగా హెరిటేజ్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి పెరుగు బాగా నోట్లో పెట్టుకుంటున్నారు అట్టుకుంది. అందువల్ల మీకు నోరు పెద్దగా లెగుస్తుందని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా పాపం చంద్రబాబు నాయుడు గారి పాలు లేనిది రోజా ఇంట్లో పూట గడవదనేది క్లియర్గా మనందరికీ అర్థమైనందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దెబ్బకి రేపటి నుంచి రోజా బ్రాండ్ మార్చిద్దేమో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.